మిరియాల ఫ్రై. దీన్ని చేయడం కోసం ఫస్ట్ మనం నూనె వేసుకొని, ఎప్పుడన్నా పీతల్ లాంటి వేపుడు, మనం సీ ఫుడ్ లాంటి వేపుడు చేసేటప్పుడు దాంట్లో ఆ కొంచెం నూనె అనేది ఉండాలి. నూనె అనేది డ్రైగా చేసుకునే ఫుడ్ని మనం ఈజీగా అంటే తినడానికి పనిచేస్తుంది. అలాగే మసాలాలన్నీ వేగడానికి కూడా బాగా పనిచేస్తుంది. నూనె తక్కువ ఉండి మంచి వేపుళ్ళు చేసుకోవడం కొంచెం కష్టం. అయితే ఇందులో నేను జీలకర్ర కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, అలాగే సోఫ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా. అయితే కొంచెం భాగమే నేను ఇందులో వేసుకుంటాను. కొంచెం అంత జీలకర్ర, సోఫ్ కూడా కొంచెం ఇందులో వేస్తాను. మిగతాది తర్వాత లాస్ట్లో ఓ దంచుడు మసాలా చేసి అందులో వేస్తాను. ఈ జీలకర్ర, ఈ సోఫ్ కొంచెం చిటుపట్లాడుతున్నప్పుడు ఇందులో మనం ఈ కరివేపాకు వేయండి. దీంట్లో మనం చిట్టి ఉల్లిపాయలు, షాలెట్స్, ఈ చిట్టి ఉల్లిపాయల్లో ఉన్న ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉంటుంది, కానీ ఖరీదు కూడా. సో ఈ ఉల్లిపాయల్ని ఈ నూనెలో లైట్గా ఆ కలర్ మారుతున్నంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో లైట్గా కలర్ వచ్చే ముందు మనం ఫైన్గా పొడి చేసుకున్న కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి పచ్చిగా ఉందనుకోండి మన డిష్ మజా రాదు. కొబ్బరి పొడి వెంటనే కొంచెం తేమ పీల్చుకుంటుంది, ఉల్లిపాయలు కొంచెం డ్రై అవుతాయి, రెండు ఈవెన్గా రంగు మారుతాయి. అదే కనుక లాస్ట్లో వేశారనుకోండి ఉల్లిపాయ ఎక్కువ బ్రౌన్ అయిపోవచ్చు, కొబ్బరి కలర్ రాకపోవచ్చు. కొబ్బరి అనేది మంచి కలర్ వస్తేనే ఆ మస్తు మజా టేస్ట్ కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఆ కొబ్బరి పొడి అందులో తేలుతూ, ఈ చిట్టి ఉల్లిపాయలు కూడా వేగుతూ, ఆ ఫ్లేవర్ కూడా భలే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్లోగా ఇక్కడ ఆ కొబ్బరి రంగు మారుతూ ఉంది. నాకేంటంటే ఇలా మిరియాలు వేసి చేసేటప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్, చాలామంది వేపుడు చాలా ఈజీ ఎందుకంటే ఎట్లా చేసినా టేస్ట్ ఉంటుంది. కాదు, మీరు వేపుడు అనేది చేయడమే కష్టం. ఎందుకంటే ప్రతి ఇంగ్రీడియంట్ ఇందులో వేసేవి కరెక్ట్గా వేగాలి. ఏది మాడకూడదు, ఏది ఓవర్ కుక్ అవ్వకూడదు, అట్లా అని చెప్పి ఏది అండర్ కుక్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే పసుపు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఉల్లిపాయకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది, ఆ కొబ్బరి కూడా పర్ఫెక్ట్గా వేగింది. ఈ టైంలోనే మీరు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. మనం ఏ వేపుడైనా కానీ కొంచెం వెల్లుల్లి ముద్ద వేస్తామో ఆ వెల్లుల్లి ముద్ద పర్ఫెక్ట్గా వేగితే అది మటన్ అయినా చికెన్ అయినా ఏ వేపుడులో అయినా మనకి ఆ కొంచెం కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇందులో టమాటా వేసాను. ఆ టమాటా మనకి ఒక రకమైన లైట్ ఆ పుల్లదనం తీయదనం కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో మనం ఒక మసాలా, అది కూడా పీతలు వేసుకోవాలి కాబట్టి ఒక మసాలా తయారు చేస్తాం. ఈ మసాలాలో మనం ఫస్ట్ జీలకర్ర, మిరియాలు, సోంఫు వీటిని వేసి దంచండి. అదే వీటిని కలుపుకోండి. ఆహా, పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. ఇటు పక్కన మన మసాలా వేగుతుంది. అయితే ఇక్కడ దంచి పెట్టుకున్న మన ఈ మసాలా ఏదైతే సోంఫు, మిరియాలు అన్నీ వేసానో అందులో సగం ఇక్కడ తీసేస్తున్నాను సపరేట్గా. ఎందుకంటే ఈ సగం లాస్ట్లో వేసుకోవాలి. ఇందులో సగం ఉంది, ఇందులో సగం ఉంది. ఇందులో ఇంకొకటి ఇప్పుడు మంచి ఫ్లేవర్ని ఇచ్చేది మన వెల్లుల్లి అలాగే అల్లం, ఈ రెండింటిని వేసి దీన్ని కూడా ఇది దంచడం చాలా ఈజీగా అయిపోయింది. మనకి వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసాము. వెల్లుల్లి అల్లాన్ని దంచిన ఆ మసాలా ఫ్రెష్గా మనం వేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు ఇందులో ఈ దంచిన పొడి, డ్రై పొడిని ఇందులో వేసేస్తాను. ఎందుకంటే నాకు ఆ పీతల దాంట్లోకి నాకు ఈ ఫ్లేవర్ వెళ్ళాలి. ఇలా వేయించిన తరువాత నా ఈ పీతలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసి దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాతో పాటు దీన్ని పర్ఫెక్ట్గా దీనికి పట్టే విధంగా కుక్ చేయాలి. అయితే మనకి బాగా డ్రైగా ఉందనిపిస్తుంది కదా, స్లో మంటలో మనం దీన్ని కొంచెం సేపు ఆ లోపల క్రాబ్ మీట్ కూడా కుక్ అవ్వడానికి మనం స్లోగా వదిలేద్దాం. అయితే దీన్ని మూత పెట్టేసి
అందులో ఉన్న తేమ, క్రాబ్స్లో ఉన్న తేమ బయటకు వచ్చి దాంట్లోనే కుక్ చేసుకోవాలి. అవసరము అనుకుంటే కొంచెం లైట్గా నీళ్లు జల్లచ్చు, కానీ ఆ అవసరం పడకుండా ఆ మీట్ అంటే మనము మటన్ కుక్ చేసేటప్పుడు, చికెన్ కుక్ చేసేటప్పుడు ఎలా తేమ బయటకు వస్తుందో అలా తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకుంటే ఆ పీతల్లో వచ్చే ఆ మాయిశ్చర్లోనే అది స్టీమ్ అయినట్టు కుక్ అవ్వాలి. అప్పుడు మనకి ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, వేగుతూ వేగుతూ దాంట్లో నుంచి కొంచెం తేమ బయటకు వచ్చింది. మన మసాలాలు కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు ఫుల్ డ్రైగా అందులో వచ్చిన తేమలో కుక్ అవుతుంది. మీరు కావాలంటే వీటన్నిటినీ లైట్గా ఫ్లాట్ చేసి ఆ కొనల్లో కొంచెం అంత తేమ ఎక్కువద్దు, లైట్గా అలా కొంచెం వేయండి. ఇప్పుడు నా ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి, ఇది ఆ వేపుళ్ళల్లో చాలా బాగుంటుంది. ఈ దంచిన అల్లాన్ని వెల్లుల్లిని నేను మటన్ వాటిల్లో కూడా వేసుకుంటాను. అలాగే కొంచెం అంత గరం మసాలా. మరి ఆ కింద వేసిన మసాలాలో ఉప్పు సరిపోయిందా అనేది కొంచెం ఉంటే వేసేవాడిని. యాక్చువల్గా కొంచెం, ఎందుకంటే వేపుల్లో ఎప్పుడు మనకి ఉప్పు తక్కువ పడుతుంది. ఇవన్నీ వేసి లైట్గా వేయించుతాం. లాస్ట్లో భలే ఆ మసాలాలో ఉన్న టేస్ట్ ఉంటుంది చూడండి, అది అన్నం కొంచెం వేసుకొని దాని పక్కన నా సామిరంగా కలుపుకొని తింటే దాని మజానే వేరు. పెట్టండి, ఆ మసాలాలతో పాటు ఆ ఉప్పుని పర్ఫెక్ట్గా కలపండి. జొజ్జో కొట్టినట్టు వాటిపైన ఇలా కొట్టేసి మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాలు చాలా తక్కువ మంటలో కుక్ చేయండి. బిర్యానీకి లాస్ట్ 5 నిమిషాలు స్లో మంటలో దమ్ పెడతాం కదా, అది. ఎందుకంటే ఆ హీట్ ఆ పీతల ప్రతి లోపల దాకా వెళ్ళిపోవాలి. దీన్ని ఇంతంత అన్నంతో ఆ మసాలా కలుపుకుంటే టేస్ట్, కానీ ఆ పీతలు ఇలా తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ పీతల వేపుడు. అందులో మిరియాలు అన్నీ వేసి ఫస్ట్లో వేసిన ఆ కొబ్బరి స్టైల్ అలాగే ఫాలో చేయండి, మీ డిష్ అదిరిపోతుంది. పీతలు మరో 5 నిమిషాలు స్లో మంటలో కుక్ చేసుకున్నాను. కానీ ఒక్కొక్క పీస్ మీరు చూస్తే దానికి ఆ మసాలా ఏ విధంగా పట్టుకొని ఉందో దాన్ని చూస్తేనే మీకు తెలిసిపోతుంది. వేపుడు ఆ మసాలాతోటి అదిరిపోయింది. షెల్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఈ షెల్ సైడ్ ఇలా పర్ఫెక్ట్. ఆ మసాలా అట్లా ఇట్లా కాదు, చూడండి దాని మసాలా అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనము ఈ మసాలా ఇటు పక్కన వేస్తున్నాను, ఎందుకంటే దీన్ని అన్నంతో తింటే ఉన్న మజా మీకు చూడండి. ఇక్కడ వేసాను, ఇక్కడ 2 విధాలుగా, ఇక్కడ ముక్కలన్నీ వేసాను, ఇక్కడ మసాలా వేసాను. ఈ మసాలాతో ఇంత అన్నం కలుపుకొని తిన్నారనుకోండి అదిరిపోతుంది. పీతలు మిరియాలతో వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె వేసి జీలకర్ర, సోంపు, అలాగే కరివేపాకు, చిట్టి ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి చూపించిన విధంగా లైట్ గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొబ్బరి పొడి వేసి 2 కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కొన్ని టమాటాలు కూడా వేసి చూపించిన విధంగా కుక్ చేయాలి. ఇప్పుడు ఒక రోల్లో జీలకర్ర, మిరియాలు, సోంపు చూపించిన విధంగా పొడి చేసి పెట్టి సగం తీసి మిగతా దాంట్లో వెల్లుల్లి, అల్లం కూడా వేసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిరియాలు, సోంపు తయారు చేసుకున్న పొడి మన ఉల్లిపాయల మసాలాలో వేసి, అలాగే పీతలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని కూడా అందులో వేసి మంచిగా కలిపి మూత పెట్టి స్లో మంటలో కుక్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే చిటికెడు నీళ్లు జల్లి కుక్ చేసుకోవాలి. తర్వాత మనం వెల్లుల్లి, మిరియాలు దంచిన మసాలా కూడా దీనిపైన వేసి స్లోగా కుక్ చేసి కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మంచి ఫ్లేవర్ మసాలా అంతా వేపుల్లా కనిపిస్తుందో దీన్ని వేడి వేడిగా అన్నంతో వడ్డించుకొని తింటే బాగా ఎంజాయ్ చేయొచ్చు.